ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందాము. ఒక ఊరిలో ఒక తల్లి ఒక కొడుకు ఉంటాడనమాట. ఆ కొడుకు పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రి ఎవరైతే ఉంటారో తండ్రి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. కొడుకు తల్లి మాత్రమే జీవిస్తూ ఉంటారు. రేపు తన తల్లి పుట్టినరోజు అనగా ఈరోజు నైటు ఆ తల్లికి ఆ కొడుకు ఏం చెప్తాడంటే, అమ్మ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, రేపు మార్నింగ్ అవ్వగానే నువ్వు నిజంగా షాక్ అయిపోతావు, నీకు అంత మంచి సర్ప్రైజ్ నేను ఇవ్వబోతున్నానని చెప్తాడు. చెప్పిన తర్వాత తల్లి ఏం చేస్తుంది చెప్పండి? నా కొడుకు ఏమేమి సర్ప్రైజ్ ఇస్తాడో ఏంటో అనేసి ఆశగా ఎదురు చూస్తూ ఉందన్నమాట, ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా అని చెప్పి. అన్నట్టే నైట్ నిద్రపోకుండా తను ఆ సర్ప్రైజ్ కోసమే ఆలోచించుకుంటూ హ్యాపీగా ఉందన్నమాట, ఏమిస్తాడో నా కొడుకు అనేసి. అంతే కదా, పిల్లలు ఏది ఇచ్చినా కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు కదా అని ఆ తల్లి కూడా ఆ విధంగా సంతోషంగా ఉందన్నమాట. పొద్దున అయ్యేసరికి తన వాకిలి తెరిచేసరికి డోర్ ఓపెన్ చేయగానే తన శవం ఉంది, ఆ కొడుకు శవం ఉంది. ఆ తల్లి చూసి విలవిలలాడిపోయి అసలు ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో తను ఉందన్నమాట. ఏంటి ఇది సర్ప్రైజ్ అన్నాడు, ఏంటి ఇలా చేశాడు అని చెప్పి. అలా చేసిన తర్వాత తనకి అలా వెళ్ళిపోయింది. ఆ కొడుకు కూడా దూరం అయిపోయాడు. కానీ తన చేతిలో ఒక లెటర్ ఉంది. ఆ లెటరు చదివింది అమ్మ. అమ్మ, నేను ఈరోజు నుంచి వెళ్ళిపోతున్నాను. నేను పుట్టగానే నాన్న వెళ్ళిపోయినాడు కదా, అందుకోసము నాన్నకి మనం దూరం అయిపోయినాము. నువ్వు నాన్న వెళ్ళినప్పటి నుంచి హ్యాపీగా లేను అనేసి నాతోనే ఎన్నోసార్లు నువ్వు పుట్టగానే ఇలా అయింది, దరిద్రం కొద్దీ అనేసి చాలా మాట్లాడావు, చాలా బాధపడ్డావు కూడా నా వల్ల. అందుకే నేనే దూరం అయిపోతే నువ్వు ఇప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంటావు కదా, ఇంకా మళ్ళీ మనకు గొడవలు అనేది ఉండదు, నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు అందరితో పాటు అనేసి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండు అనేసి లెటర్ రాస్తాడనమాట. ఆ తల్లి ఆ లెటర్ చూసి కుళ్ళిపోతుంది. నిజమే కదా, చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఏదో కోపం వచ్చినప్పుడు లేకపోతే ఇంకో దానికో చెప్పిన మాట వినలేదనో అంటూ ఉంటారు, తిడుతూ ఉంటారు. పొరపాటు కూడా అట్లా మాటలు మాట్లాడద్దండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని కాదని ఎప్పుడు వెళ్ళరు. అర్థమవుతుందా? ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మన సొసైటీలో సూసైడ్లు అవి ఇవి అనేసి ఎక్కువైపోతుంది. కాబట్టి వాళ్ళ ముందర కొంచెం మనము మంచిగా ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.